ఆగడాలంక వెళ్ళడానికి పొద్దున్నే రెడీ అయిపోయి బండి మీద అయితే వెళ్తున్నాము మేము నలుగురము. వెళ్లే దారిలోనే మా బండి అయితే రిజర్వ్ లో పడిపోయింది. మా బండికి ఆకలి వేస్తుందంట. ఫుడ్ పెట్టిస్తేనే కదులుతా, లేదంటే నీ ఇష్టం తోసుకెళ్లవలసిందే అని చెప్పి బెదిరిస్తుంది. దీనికి ఫుడ్ పెట్టించేసి అలా ఏలూరైతే వెళ్ళిపోయాము. వెళ్లే దారిలోనే మా అత్తగారు కొంచెం కూరగాయలు తీసుకుని రమ్మంటే కూరగాయల మార్కెట్ దగ్గర ఆగాము. ఇక్కడ టెంపుల్ సెట్ వేసి పెద్దగా వినాయకుని విగ్రహం అయితే పెట్టారు లోపల. ఇదే ఫస్ట్ టైం అన్నమాట పెద్ద విగ్రహాన్ని చూడటం. పొద్దున్నే కాబట్టి క్లీనింగ్ లో ఉన్నారు, లోపలికి అయితే వెళ్ళలేదు. దూరం నుంచి వీడియో తీసుకుని వచ్చేసా. కూరగాయల మార్కెట్ వారు ఈ విగ్రహాన్ని పెట్టించారంట. మరి మీ ఊర్లో ఎన్ని అడుగుల విగ్రహం పెట్టించారో కామెంట్ చేసేయండి. చూడడానికి భలే ముచ్చటగా ఉంది కదా. వినాయకుడు కూర్చుని ఉన్నాడు సింహాసనం పైన. వచ్చిన పని చూసుకుని బయలుదేరిపోతున్నాము. వెళ్లేదారిలోనే పోతునూరులో గంగాలమ్మ జాతర అంట. ట్రాఫిక్ బండి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ ఇవ్వట్లేదు. ఎలాగోలా తప్పించేసుకుని అయితే బయటకు వచ్చేసాము. అంతా కుర్ర బ్యాచే కింద మీద పడుతూ సోయ లేకుండా వేస్తున్నారు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. బ్యాగ్ పెట్టేసి చెరువు దగ్గరికి వెళ్ళొచ్చులే అనుకుంటున్నాము. మా నాన్న అన్నారు, మన సెంటర్ లో నిలబెట్టిన వినాయకుని విగ్రహం దగ్గర అన్న సంతర్పణ పెడుతున్నారమ్మా, మనం కూడా మనీ డొనేట్ చేసాము కాబట్టి మనల్ని కూడా భోజనానికి పిలిచారు. నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి అని తీసుకువెళ్లారు. దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని భోజనం సెక్షన్ కి అయితే వెళ్ళాము. ఇది మా ఊరే కాబట్టి వడ్డించే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్నమాట. ఇలాంటి కార్యక్రమాల్లో తప్ప ఎక్కడ కనిపించరు. తర్వాత అడ్రస్ కూడా ఉండరు అనమాట, ఏమైపోతారో. మేము కొల్లేటి గ్రామస్తులం కాబట్టి ఆయా వలే వసేనే మాట్లాడుకుంటాము. ఇంకా అందరినీ బాపా మాయాన్ని వరుసలు పెట్టే పిలుస్తాము. అందరితో ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడి భోజనం చేసేసి ఇంకా చెరువు దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. మేము వచ్చేసరికి మా అత్తగారు వంట చేసుకుంటున్నారు. మా వారు అలా చెరువు చుట్టూరు తిరిగి చేపపిల్లలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటున్నారు. సరదాగా కూర్చుని కొంచెం సేపు మాట్లాడుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకునే టైంలో 3 విగ్రహాలు ఊరేగింపంట ఈ రోజు. అసలు వెహికల్స్ వెళ్ళనివ్వట్లేదు. ఆ విషయం తెలియక మేము వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాము.